హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ మంత్లో స్టార్ట్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఎన్రోల్మెంట్స్ అనేవి, ఎగ్జామ్ అనేది ఎప్పుడు, కోర్స్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో అనేసి అన్నీ చెప్పడానికైతే ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేసిన వాళ్ళకైతే కోర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కోర్స్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మ్యాక్సిమం అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్స్లో అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. కమ్ బ్యాక్ టు వీడియో. ఈ మంత్ అయిన తర్వాత జూలై మంత్లో అయితే మనకి ఎన్పిటిఎల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతాయి. ఫస్ట్ సీజన్ ఆల్రెడీ అయిపోయింది, ఇది సెకండ్ సీజన్ అనమాట. సెకండ్ సీజన్లో జూలై 21st స్టార్ట్ అయ్యి అండ్ కోర్స్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 10th అక్టోబర్ అయితే ఎండ్ అవుతుందన్నమాట. సో కోర్స్ ఎన్రోల్మెంట్ ఎండ్స్ అయ్యే డేట్ ఏదంటే 28th జూలై. అదే మంత్లో మనకి 8 days అయితే టైం ఉంటుందండి, ఆర్ఎల్స్ 9 days అయితే టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే ఎన్రోల్మెంట్ అనేది జరగాలి. ఎన్రోల్మెంట్ టైం వన్స్ అది దాటిందంటే మీకు ఎన్రోల్మెంట్ అవ్వడానికి అయితే ఎటువంటి ఛాన్సు అక్కడ మీకు అవైలబుల్గా ఉండదు. నేను చెప్పిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింటే ఉంటుంది. స్టార్ట్ డేట్ వచ్చి 21st, ఎండ్ డేట్ వచ్చి 28th జూలై. సో కోర్స్ ఎండ్ డేట్ మీకు అప్పుడే అవసరం లేదు, కోర్స్ జరుగుతూనే ఉంటుంది. వీక్లీ అసైన్మెంట్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వీక్లీ లెక్చర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు అందులో. సో మీరు జస్ట్ స్టార్ట్ డేట్ ఎప్పుడు చూసుకోండి, ఎండ్ డేట్ ఎప్పుడు చూసుకోండి, ఆ మధ్యలో అయితే ఎగ్జామ్కి ఎన్రోల్ అయితే అయిపోండి. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫస్ట్ అయిపోయినా పర్వాలేదు, లేకపోతే లాస్ట్లో అవుతాం అనుకున్నా పర్వాలేదు. బట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అలా ఉంచి ఎన్రోల్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్కి అయితే అయిపోండి. మీరు ఎన్రోల్మెంట్ ఎలా అవ్వాలి అంటే నేను ఈ వీడియోలో మీకు క్లిప్ అనేది చూపిస్తాను, అంటే ఎలా జాయిన్ అవ్వాలి ఎగ్జామ్కి. సో ఒకవేళ కుదరకపోతే నేను వేరే వీడియో అయినా సరే చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ లోపు మీరు ఏ సబ్జెక్ట్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు, ఎన్ని వీక్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారు, 12 weeks ఉంటుంది, 4 weeks ఉంటుంది, ఆర్ఎల్స్ 8 weeks కూడా ఉంటుంది. ఈ త్రీ టైప్స్ ఆఫ్ వీక్స్లో మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్, ఎగ్జామ్ క్లియర్ అయిపోద్ది అనుకునే సబ్జెక్ట్ మ్యాక్సిమం ఎన్రోల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నా వరకు మీకు నాలెడ్జ్ రావడానికి, నాకు నాలెడ్జ్ కావాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు అలా అనుకుంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ మాత్రమే మీరు ఎన్రోల్ అయితే అయిపోండి. బట్ ఏంటంటే ఈ వాడిచ్చిన టైంలో మాత్రమే ఎన్రోల్మెంట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఆ టైం దాటిందంటే మీకు ఎన్రోల్మెంట్ అనే ఛాన్స్ అస్సలు ఉండదు, మీరు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో మీకు పర్ఫెక్ట్గా అన్నీ అక్కడే అవైలబుల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు. 21st జూలై వచ్చేసి స్టార్ట్ డేట్, 10th అక్టోబర్ ఎండ్ ఆఫ్ ద కోర్స్, 28th జూలై ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోద్ది. 21st స్టార్ట్ అయ్యి 28th ఎండ్ అయిపోద్ది. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఎండ్స్ 15th ఆగస్ట్. ఈ డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇప్పటికి వచ్చేసి ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ అయితే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేశాను. ప్లస్ ఇంకా మీకు టిప్స్ అయితే ఇవ్వడానికి కూడా ఈ వీడియో చేశాను. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఎన్రోల్ అయిపోండి. మీకు ఏ సబ్జెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఏమైనా డౌట్తో ఉంటే, మాకు కన్ఫ్యూజన్గా ఉంది, మీరు నువ్వు ఏదైనా సబ్జెక్ట్ మాకు రెఫరెన్స్ కాదు, జస్ట్ మీకు సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, ఏ సబ్జెక్ట్ ఎన్రోల్ అవ్వాలో కొంచెం డౌట్తో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ అయితే నేను ఇలాంటి సబ్జెక్ట్ అవ్వండి, ఈ సబ్జెక్ట్ అవ్వండి, ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో మీకు నాలెడ్జ్ కావాలి, ఎగ్జామ్ క్లియర్ అవ్వడమే కాదు నాలెడ్జ్ కూడా కావాలి, సర్టిఫికెట్ కూడా కావాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.
ఈ వీడియో అనేది మీకు యూజ్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.